తెలంగాణలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపుపైన హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం చెల్లదు అని తీర్పిచ్చింది. దీంతో ఇప్పటికే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు మరొక దెబ్బ తాకింది. ఒకవైపు అభిమానులంతా ఓజీ ఫీవర్ తో ఊగిసలాడుతుంటే, మరోవైపు వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతుంటే, వీటికి మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు హైకోర్టు తీర్పు రావడము, రేట్లు పెంచడానికి వీల్లేదు, ఈ 10 రోజులు కూడా మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు, నార్మల్ స్క్రీన్లలో 100 రూపాయలు పెంచే ఈ నిర్ణయాన్ని కూడా ఆపివేస్తూ అక్టోబర్ 9వ తేదీకి ఈ తీర్పును వాయిదా వేసింది. సో ఇప్పుడు ఓజీ మొదటి వారంలో రేట్లు పెంచుకోవాలనుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతున్నది, తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదు. మల్లేష్ అనే ఒక పిటిషనర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ రోజు హైకోర్టు తీర్పునిచ్చింది. హోమ్ సెక్రటరీ ఈ టికెట్ల రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయము, ఇచ్చిన మెమో చెల్లదు అంటూ ఈ రోజు హైకోర్టు తీర్పునివ్వడం ఓజీ అభిమానులకు ఒకవైపు తీరని షాక్. అయితే ఇప్పటికే టికెట్ల భారం తీవ్రంగా పెరిగి ఎందుకు 800 రూపాయలు అంత అవసరం ఏముంది అనుకునే వాళ్ళకు కొంత ఊరట లభిస్తుంది. ఎందుకంటే ఇంత రేట్లు పెట్టి జనం మీద ఈ టికెట్ల పేరుతోటి ఆర్థిక భారం మోపి ప్రేక్షకుల జేబుల నుంచి డబ్బులు తీసుకోవాలన్న ఈ సినిమా నిర్ణయాలను ఈ రోజు హైకోర్టు తప్పుపట్టడం అనేది ఈ టికెట్ల ఎక్కువ పెంపు అని అనుకునే వాళ్ళకు కొంత ఉపశమనం కల్పించే ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఈ రోజు హైకోర్టు ఇచ్చింది. మరి ఇదే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు రాబోయే చిత్రాలన్నిటి కూడా ఇది వర్తింప చేస్తే నిజంగా కూడా ఈ ప్రేక్షకులకు కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఇక్కడ హైకోర్టు చేసింది ఏంటంటే, ఇది ప్రొసీజరల్ ల్యాప్స్. హోమ్ సెక్రటరీకి ఈ టికెట్ల రేట్లు పెంచే అధికారం లేదు కాబట్టి దాన్ని నిలిపివేస్తూ ఈ రోజు ఈ టికెట్ల రేట్లను పెంచుతూ ఇచ్చిన మెమోని కొట్టివేయడం జరిగింది. సో మొత్తానికి ఓజీ ఈ రోజు ప్రీమియర్ షో పడుతోంది. ఈ ప్రీమియర్ షో ముందే ఇలాంటి నిర్ణయం రావడం, చాలా టికెట్లు బుక్ అయినాయి. బుక్ అయిన వాళ్ళకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. 800 రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చెల్లదు అనడంతో ఎన్ని సీట్లు అయితే ఈ రోజు బుక్ అయినాయో అన్ని సీట్లకు ఈ పెంపు రేట్లు వర్తించాయి కాబట్టి ఆ ప్రేక్షకులు అందరికీ డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సింది నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల, సినిమా వాళ్ళ, మొత్తానికి ఎవరైనా సరే ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్తాయో ఆ జేబుల్లోకి డబ్బులు వేసుకునే వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఓజీ ఓ గాడ్ అని అనుకునే పరిస్థితికి వచ్చింది. అంటే మొదలు పెట్టక ముందుకే, ఆట మొదలు కాక ముందుకే హైకోర్టు వేటు వేసింది. ఈ వేట ఇంకా ఇప్పుడు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే హరిహర వీరమల్లుతోటి సూపర్ డూపర్ ఫ్లాప్ ని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఓజీ మీదే తన ఆశలు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం కూడా హరిహర వీరమల్లుతోటి పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ అయ్యి ఇప్పుడు ఓజీ తోటి ఒక ఉత్సాహం వస్తుంది అనుకుంటున్నారు. కానీ తెలంగాణలో ఇప్పటికే టికెట్ల రేట్లు పెంచుతూ తీసుకున్న ఆ నిర్ణయాన్ని కొట్టివేయడము, రేపటి నుంచి టికెట్ల రేట్లు పెంచకుండా ఉంటే ఓజీకి సినిమా కలెక్షన్లు బాగా పెరుగుతాయా, సామాన్యులు కూడా ఓజీ చూసే అవకాశం కల్పించింది. ఒక రకంగా పాజిటివ్ గా చూస్తే సామాన్యులు కూడా రేపు ఓజీ సినిమాను హ్యాపీగా చూడొచ్చు. నిర్మాతలకు లాసు, ప్రేక్షకులకు లాభం. ఓజీ హిట్ అయితే పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనాల మీద భారాన్ని వేయాలన్న ఆలోచన ఉండదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు కాపాడాల్సిన అవసరము, హీరోగా తనకు కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పని పరిస్థితిలో ఓజీ రేట్లు పెంచడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకోవాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో రేపటి ఈ రోజు ప్రీమియర్ షో ఫస్ట్ టాక్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి రేపటి ఇక టికెట్లు ఇప్పుడు రేట్ల పెంపు లేదు కాబట్టి సామాన్యులు కూడా ఎగబడి కొనే అవకాశం ఉంటుంది. హిట్ అయితే ఈ కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణకు వచ్చి సినిమా చూసే అవకాశం ఉంటుంది. హిట్ కాలేదు అని అంటే ఇంకా అంతటితోటి ఈ టికెట్ల పెంపు వివాదము కథ కంచికి చేరబోతుంది. సో మొత్తానికి ఓజీకి వరుసగా ఒకవైపు పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ రావడం, పవన్ కళ్యాణ్ సినిమాకు మొదట్లోనే అంతరాయం ఏర్పడము, ఓజీ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి ఏమైతే అన్న ఒక ఉత్కంఠ కొనసాగడం, ఇవన్నిటి నేపథ్యంలో ఇంకా కొద్దిసేపట్లో దీనికి నిర్ణయం రాబోతున్నది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో సామాన్యులకు ఊరట, నిర్మాతలకు వేటు. మొత్తానికి హైకోర్టు తీర్పు ఈరోజు రెండు వర్గాలకు, ఒక వర్గానికి ఆమోదం, ఒక వర్గానికి నిరాశ కలిగించింది. భవిష్యత్తులో కూడా మరి ఇట్లాంటి ఈ తీర్పులు అన్నిటికీ వర్తింపజేస్తారా లేదనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.